పరమేశ్వరుడే ప్రదక్షిణ అయిన నా పాదాలు వదిలిపెడతారా? ఏనాడు వదిలిపెట్టు. భక్తరాల చేతులా నేను కీలు బొమ్మలైపోతానని ఎడవన చూడు ఎండు చూడాలి కోరిక నెరవేర్చుకుని అయ్యో భగవంతుడు ఉన్నాడు ఉండడానికి శిలాకాలం నన్ను అది భక్తురాలు భగవంతుడు దాసుడై ఉండు గులామును నేనే గంటల ముంగల గరగరగర సప్పుడు భార్య భర్తలు తౌసు అక్కవన్న భర్త నిజమైన భర్త లేకుండా మరి గంటల సప్పుడు ఎక్కడి ఈ సింకుల సక్కడి సప్పుడు ఎక్కడి మరి ఎవరు కావచ్చు వచ్చి గంట కొడతానని అప్పుడు భార్య భర్తలు ఇద్దరు రామ 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 నమ్ముకుంటే పాపాలకి మొక్కలు చెప్తానే ఆయన నేను ఎవరికి పాపం చేయను ఎవరికి దోచిన 3 పాపాలు ఉన్నాయో అన్నావు ఆయన నమ్ముకునే ఇంత దూరం వచ్చిన ఆ పాపాలు ఏమిటో ఆ పాపాల విమోక్షణం ఏంటో ఇంతంతా చెప్పు బాబు. ఒక మాట తల్లి, అది ఏం పాపం నేను ఏం పాపం చేయలేను నీకు ఎట్లా గుర్తుంది? మనిషి మానవుడు పుట్టినప్పుడు ఏదో తప్పు చేస్తేనే ఉంటాడు. కానీ అమ్మా నేను చెప్తా ఈను బగు తెలిసిన సంగమయ్యాను నీ బతుకు చరిత్ర చెప్తా. ఒకనాడు నీ బట్టం వచ్చి బాండవ దూరం ఉన్ననాడు తాను చేసి ఎగ్గెలుగా నీ వస్త్రాన్ని వారేశాను. అరే మీ కోరి నాగన్నంటే నాగసర్ప మైల వస్త్రం మింకెలు పోతే ఆ మైల నాగేంద్రుని కళ్ళ కొట్టి కళ్ళ కొడితే 2 కళ్ళు వేయి కళ్ళు పోతే ఆ నాగసర్పానికి పురుగు పూసి దొరకాలి. మరి మాత్రం నోటికి పురుగు పూసి దొరకక మరి మాత్రం అటువంటి ఎండిపోయి ఆ ప్రాణం పోగానే ఏమే పెద్దమది నీ బట్ట పాడవరు నీ బట్ట ఏమంటే నా కళ్ళు నా కడుపుకు పురుగు పూసి దొరకపా కనుక పెంచకపోతే పెద్దమ్మని ప్రాణం విడిచింది. పాపం వచ్చి నీ పుట్టను బట్టి పీడిస్తాను. 2వ పాపం ఏం దొరికేనా మరి ఆ తానం చేసిన తల్లి ఇంట్లో పోయి తల మాత్రం అటువంటి గోళ్ళ కొట్టుకుంటే అవి పురులు ఇట్లా జాడించుకుంటూ రాలిపోయిన లోపల వేసుకపోయి వాళ్ళకి అర్థం కావచ్చు ఆమె అర్థం అయితే కుడిది గోలమని పురులు పట్టి 2 సూడావు తాగింది. ఆ పురులు మాత్రం అటువంటి కనుక పిల్లకు ఉరివాడి కడపల పిల్ల తెస్తే తల్లి మరణం అయిపోవంగా ఏమిటే పుల్లదా ఇంట్లో పోయి నీ కుర్రుడు దాడి అయిపోతుంది. నీ కుర్రుడు వచ్చి కుడిది గోలంలో పడి కానక నేను దాగు నా పిల్లకు మురివడి కడపల పిల్ల తెస్తే నీ మరణమైన కనక పెంచకపోదు నా గోగు సప్పించింది. గోగు పాపంతో 2 పాపాలు 3వ పాపం ఏం దొరికేనా నాలాంటి సంగమయ్య గంట పట్టుకొని తెల్లారంగా నీ ఇంటి ముందర కష్టం. ఇప్పటికైనా అప్పటికైనా ఏ తల్లైనా ఆకిట్లా అలికెత్తే గింతెత్తి పిల్లగాడు వచ్చిన అయ్యో కొడుకాడు జరుగుబట్టి నేను అలుగుతాను అనలేను. అట్లా చెమ్మడి అలుగు తీసి గంగమని వినబోతు లేదంటే పోకపోతున్నా నాగైనా అలుకుపోతావా అలుకు పోసిన పాపాన కనక పెంచకపోతావా అని నేను సప్పించుకుంటే వేడా జగన్ 3 పాపాలు నీ పొట్టను పీడిస్తాను. ఈ పాపాలు ఎట్లా పోవాలని చెప్పాను. అవి ఇదే కళ్యాణం గుళ్ళ కాడ
3 గుండాలు చేయాలి. నీళ్ల గుండం, పాలగుండం, రక్తగుండం చేయాలి. అవి నీ ఆవుల పాలు వెండి ఒక పాలగుండం చేయాలి. కళ్యాణమ గంగల నీళ్ళెత్త కత్తి మరి నీళ్ల గుండం చేయాలి. అవి గజాలు కొట్టుక తినే కండ వేరు పక్షులు మన పక్షుల రక్తం తెచ్చేది రక్తగుండం చేయాలి. రక్తగుండం చేసి మీరు భార్య భర్తలు బ్రహ్మముళ్ళు వేసుకొని రక్తగుండముల తాళం చేసి పాలగుండముల మునిగి నీళ్ళగుండాలని పాపాల వాపుకొని భగవంతుని వేడుకప్పుడు నీ కడుపు అంటుంది. ఆ భగవంతుడు వరవించడు. భగవుడే పెద్దమ్మ అన్నాడు. అప్పటికప్పుడే మాయమైపోయి గుళ్ళు ఎప్పుడు నిలకొన్నాడు. ఓ భగవంత శాస్త్రంగా వచ్చినవా సర్వేశ్వరుడు అని నేను అనుకోలేదు. నరుడాని నమ్మిన నరుడాని గుర్తుపడి అని అప్పుడు భార్య భర్తలు చూడు ఆ రాతలింగానికి మొక్కి పెద్దరాజు ఏమి చేస్తుండగా మరి మధురాలు చేస్తే పాలు వెండి కట్టినారు. కళ్యాణము గంగల్ల నీళ్లు కావడి తెచ్చి కావాలి మన నీళ్లు కుండముల పోసి పోయి ఏనుగలు కొట్టుకొచ్చిన గండ వీరు పిండి తెచ్చి ఎల్లటి ఏనుగని దొంగగూరి మడుగులు పెట్టి గానాలు మాట పెట్టి పెద్దరాజు కూర్చుంటే ఏనుగలు కొట్టుకొచ్చిన గండ వీరి పచ్చి అయ్యరామా మడుగులో ఉన్నది అని మైదూరు చేసిన ఎల్లనేనుగా ఏనుగను చూసిన గజ ఏమనుకున్నది కోడి పిల్లని గద్ద అనకపోయే ఇంటిలో గట్ట తింటానా అని కైవంట చూడరాదు కైవంట వంట చూడరాదు ఏనుగాను గై 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 గైవని వచ్చి ఏనుగను దన్న పోతే ఏనుగను దంతే ఆ మైద పిండితోటి ఏసిన ఏనుగా 2 పాదాలు పోయి అలా దిగబడ్డాయి. ఇక లేద్దామంటే లేవత్తలేదు. కాళ్ళల్లో దిగబడ్డాక లేద్దామంటే రెప్పలు ఎంత లేపిన లేదు. పెద్దరాజు చూసిండు అంత దూరాన్ని మాట పెట్టి కూర్చున్నాడు. గంట గొడవలు పట్టుకొచ్చి పక్షికి ఇట్లా తలనరకవి ఏ కొల్లవాడ ఎందుకు రాను చంపుతాను నీకు నాకు పగలు లేదు. నీ ప్రాణం తీసి నీ రక్తం కొంట పోయి రక్త గుండం చేసిన భార్య చేసిన పాపాల వాపుకుంటే నా భార్య కడుపు పండుతాడు. ఒక జంగమయ్య చెప్తే మీరు మాత్రం నమ్ముకుని నిన్ను చంపబోతాను బిడ్డాను. ఓరి పిచ్చివాడా నా రక్తంతో నీ భార్య పాపం కడుగుతావు. నన్ను చంపితేనే నా రక్తం వస్తుందా? అరే గొల్లవాడు ఒక్క ఈక వీకరా కూర్చో ఒక్క ఈక వీకరా 20 బిందెల రక్తం ఇస్తా నన్ను చంపకురా అని. అప్పుడు పెద్దరాజు గొడ్డలాడేసి బలశాల ఒక్క ఈకను బట్టి ఇట్లా గుంజుతో చిట్టి నీళ్ళు దొడ్డితో మన నల్లపై పచ్చినట్టు రక్తం వస్తాయి. పింజరు రిప్పిండు 14 పింజలు సరిపోయింది. రక్తం సరిపోయింది అంటే అప్పుడు అవయవాలు పడితే ఇక్కడ రక్తం అక్కడ ఆగిపోయింది. ఈ కావట్ల పెట్టి లావట్ల పోతే అరే నీ న్యాయం నీ న్యాయం ఇదే నారా నీకు రక్తం ఇచ్చిన మరి ఇల్లు ఉంటే నేను బతనా నన్ను రక్షించరా అంటే అప్పుడు పెద్దరాజు కావడాడ పెట్టి 2 రెప్పల కింద సీలు పెట్టి 7 ఏనుగలేదంత బలమో పెద్దరాజు అంత బలం. అప్పుడు రెప్పల కింద సీలు పెట్టి మడుగులు బర్రె దిగబడితే మరి కొమ్మలు బట్టి గుంజుతో చూడు అట్లా గుంజి గడ్డకేసి రెప్పలు కొట్టింది కాదు మొదటిసారి కాబట్టి నేను క్షమించి వదిలిపెడతాను. నీ భార్య పాపాలు కడుక్కొని పొలం అడుక్కో
ఎప్పుడన్నా రక్తం అని మళ్ళాత్తివి నిన్ను ప్రాణంతోటి బతకనియరా గొల్లోడని అమ్మా ఈ రక్తంతోటి పాపేమే కొడుతుంది నా భార్య కడిపే పండు నేను ఎందుకు అత్తనమ్మా నీకు నాకెక్కడిది విరోధం అని 2 చేతులు ఎత్తి లావని 7-14 బిందెలు కావడెత్తుకొని అవంగటువంటి ఆడవర పెద్దయ్య ఓరెనక దున్నెత్తి ఉండి నాటే ఎత్తుకొని ఏపాడు మాత్రం కళ్యాణం గుళ్ళ కాడి కట్టి రక్త గుండములో పోసి కానాడు చూడు భార్య భర్తలు కనిపెట్టాను మరి బ్రహ్మకులు వేసుకున్నారా ఎక్కడ ఓ ఈశ్వర మహేశ్వర కరణ కంట మన గంగోధార జటోధారి శంకరుని దేవర ఓ సంగమయ్య సంగశిరవందు కవిని శంకర ఓము మైసత్తి బండారుల కూర్చున్న భగవంత నిత్యానందుడా నీలకంఠుడా ఓం బోలో శంకర హర హర ఓం శివ శంకర హర హర శంకర శివ శివ శంకర కైలాసపతి ఓ దేవా ఎక్కడ ఓది పరమాత్మను ఎక్కడ తీరు చేసినవయ్యా అవకరనాడు కుల్ల ముందు అదే సంఘం ఏ రూపంలో ఎప్పుడు అవతారించినటువంటి ఏ వెచ్చలు చేయి పదే పడవాని పడలే పెద్ద మర్యాదని ఇటువంటి పుణ్యాత్తులు ఉండాలి పెట్టి పుట్టే తాత నట్టడిలో ఉన్న నాన్న రుసులు దొరుకుతాయి పెట్టిపోయిన బంగారు కొండ వీడబోతుండే పెట్టినది పసాని కొండ కొడుకులు బిడ్డలు కోడికి పడిగెత్తాలి అల్లులు బిడ్డల్ని కథ సంపద కలగాలి ఇప్పటికప్పటికంటారు మనము తిన్నది మన్ను ఒకరు ఎత్తిందే అన్నమాట రామ రాఘవ రామచంద్ర ఏనాడు చూడవమ్మా పరమోడి గంట వచ్చాను ఉతికల్ల పరం చూడవే రామో కూర్చుండి పోత ఉన్నది రామో నా విధాక పరము ఎప్పుడు నడిచి వచ్చిందో అండవుల పిండ రూపం ఏర్పడి భార్యాభర్తలు ఇద్దరు చూడు మరి మాత్రం భోగిళ్ళకి వచ్చారు ఏ దాసి ఎప్పుడు చూసినా మా ఆయన నూనె పెట్టుకోడు చాలా అందంగా ఉంటే నూనె పెట్టుకుంటే నువ్వు రోడ్ నిన్నే చూస్తారని నన్ను ఎండ కూడా పోయాడు ఎండ పోను ఎండ పోను వేస్తాను మా ఆయన చూడడు
మై గ్లామర్ బ్యూటిఫుల్ అంత గ్లామర్ నాది మై గ్లామర్ బ్యూటిఫుల్ సూర్యకాలం టచింగ్ నా గ్లామర్ వరంగల్ లో పెంకులాడిన పంచని అంత అందమైన చూడు చూడు నా తందగా అయ్యో విడిపోయి ఒకసారి మీ దొరసాన నా భార్య వట్టి మంచి కాదు గర్భవతి అలా ఉన్నోళ్ళు ఏమి తింటారు ఆడవాళ్ళ ఇష్టంతో ఆడవాళ్ళకి ఎరక నా భార్యకు చేసిన మాత్రం కోరుకున్న ఫలారం చేసి పెట్టే బాధ్యత మాది ఏం పెడదు పోయా కొబ్బరి పళ్ళు తెచ్చి పెడుతుంది ఎంతో తర్వాత రక్త కణాలు జరుగుతాయి కళ్యాణం కంచెల వీరి కష్టం పోయినకు సంతలు పట్టుకొని లోగినా తల్లి పెద్ద మన సంతానం ఎప్పుడు దొరికిందో అపరంగి దాచుల దగ్గర వేసుకున్నాయి మస్తు మస్తుంది అనిపిస్తుంది గట్టినే ఒక్కలు చూస్తే నలుగురు అనిపిస్తారా ఒక్క బుక్క తింటే బుక్కలు ఎక్కినట్టు అవుతాండి ఇవన్నీ శ్రీకారు పరిచయం అవుతారు బొక్కలు షీపు లేదని అయితే ఇట్లున్నది అయితే నువ్వు అన్నదాని పేరు దాసి దాసి వాళ్ళ దగ్గర వేసుకొని అమ్మవారి పెద్దమ్మ రానునమ్మ అయ్యయ్యో మదనా సుందరి సువర్ణయ్యా నేను తినలాయనలో పెరగండి సుందరి సువర్ణయ్యా పాలించమంటారు పాలు అయ్యయ్యో ఒకే దిగడి ఎలా ఓకారించారు మదనా సుందరి సువర్ణయ్యా రెండే దిగడి ఎలా ముద్ద పిండి వెరమడే రాలకుండా వస్తుంది ఓడుతున్నాయి ఇదో గడియల తల్లి పీండమవుతులు పోయేవాటే రామ రామ రఘురామదేవా గడియల కొద్ది గడిని వెరగాటే గడియల కొద్ది గడిని వెరగాటే ఏడవ గడియల ఎలక పళ్ళు కొడుతుందంటే 9 గడియల తొలకాడ పిండవమ్మా మరి లేతనేమో ఒక్కసారి కుక్కల తెర మీద అమ్మ మారి అమ్మ మారి అయ్యో పోయ మారిన దారేనో అమ్మ మారిన దారేనో దేవుడు మొక్కుతానా ఎవడాల కాలి రాపు బాధ్యను తల్లిపిల్ల తల్ల తింటే ఆ డోలు కట్టి వెనక ముత్తే తీసుకుపోయాడు కదా తాను ముంచే ముంచే అయ్యో నీకు అయ్యయ్యో
ఓ రాముడు ఓ దేవుడు మొక్కుతాను నాకి కట్టం వస్తుందా అని పెళ్లి చెలు పట్టుకున్నాయి నాకు ఇట్లా పెళ్లి ఆయన కట్టింగ్ ఆపరేషన్ చేయించిన ఆయన ఆయనకు కొడుకు బిడ్డలు మరి ఎవరు పిలుస్తాడే నన్నే బిడ్డ అంటాడు మొగలు నా కొడుకురాది కట్టే నా మొగలు కొడుకా ప్రేమ పెద్ద పిట్ట అని పిలుస్తాడు ఆయన సభలో ఉన్నప్పుడు తారకాకి అంటాడు లలేవుడు వల్ల గత గత ఆదర బాధ ఆ వెళ్ళాను అయ్యో అరే మాదేవా చెప్పండి కూతురు వచ్చేనా కలిగి చెప్పండు కాలు వచ్చేను కాలు వచ్చేనా చెప్పండి కాలు వచ్చేను తల్లి వస్తున్నారు ఎప్పుడు చెప్పేనా పుట్టి విప్పేనా చూడు రామ 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 లేవాలి కొడుకు తాను తల్లి పెద్దమది తాను మొత్తం గర్భాన చక్కని కొడుకు పుట్టిండు తల్లి నీ గర్భాన చక్కని కొడుకు పుట్టిండని ఆ కొడుకుని తీసి తల్లి ఒడిలో పడవేసి అప్పుడు ఆ తల్లి పెద్ద మరాలు కాక కడపైందంటే ఎంత తల్లికైనా సంబరమే కొడుకుని ఎత్తుకొని కొడుకు రూపురేఖలు ఎంత సవా చక్కదనం ఉన్నది కొడిసేపోతూ వంకం లేదేనా వంక నా కొడుకు ఏ వంక లేకపోయినా నాగలికేమో నడే వంక కొడవల బిడి వంక నా కొడుకు ఏ వంక లేదు దుఃఖంలో నా కొడుకు చక్కదన్నది పెద్దమరాలో రామ రామ ఓ రామ 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 ఓ రామ రామ అయ్య రామ వైకుంఠ రామ రామ ఓ రామ ఒట్టు తింటా మర్యాదలు అరే చేతుల మెత్త కొడగా చేతుల మెత్త
కరమచ్చర దుఃఖమొట్టున దక్కని మత్త సురచందార పెట్టు దుఃఖమొట్టున దక్కని పక్కడు కరమచ్చర కొడక పరమేశ్వరుని నిలెత్తారో పక్కడు కరమచ్చర కొడక కొడుకులు చేస్తాడు పని అటు మాత్రం 11 రోజు గురుబైలు కొమ్ముతుండి గురుబైలు బాబేనమ్మా అది 11 21 దేవ దగ్గరికి వస్తున్నాయి నా బలగం గీడుంటే నా కొడుకును చూసి ఎత్తుకొని ఎందరు పొడిచాడు అంటే అది పోలేనంత దూరం వాళ్ళు రాలేనంత దూరము అయ్యో కొడుక ఇయ్యాల నా బలగంలో పుట్టపోతుంది కొడుక ఇయ్యాల నా బలగమో చోట మనమో చోట అయిపోతున్నా లింగాల కొరవ నుండి కాదు ఏడుగురు సంఘాల వినిపించిండు సంఘాలు నా కొడుకు పుట్టి 21 రోజు మంచి పుట్టిన చెడుగు పుట్టిన పిల్లల గండాన పట్టణ గండాన రాజ్య దేశమ గండాన జలివించండి సుతుల మతలో నామ నక్షత్రం నా కొడుకు జలమ నామం చూసి పేరు పెట్టుబట్టి 7 సంఘాలు 7 పంచాంగాలు ఇప్పితే మరి అమ్మా ఏం సక్కదనమైన కొడుకును కన్నా నీ కొడుకు పుట్టిన ఈ గడియ మేలైన గడియ అమాసం ముందు ఆడది పుట్టాలి పున్నానికి ముందు మొగోడు పుట్టాలి సూర్య చంద్రరాజులు ఉదయించినట్టు నీ కొడుకు ఉదయించాడు అమ్మా తినవే నీ కొడుకు పేరు పెడతామని పెద్దిరాజు కొడుకు పెట్టని తిరిగోట కొమరమ్మ మేనల్లుడు కొమ్మటేనుగా పిల్ల గద్దర కత్తుల గనుడు కాటావయ్యానని పెద్దిరాజు కొడుకు పెట్టిన తిరుగోట కొమరమ్మ మేనల్లుడు కొమ్మటేనుగా పిల్ల గద్దర కత్తుల గనుడు కాటావయ్యా చిన్న చిన్న మధ్యలో శివదారి చెప్పులు ఒప్పుతోడుతుంది పప్పుతూ ఓడిపడి అందామిచ్చి ఆకిట్లదాకా దాగదోలి జరగాల కాలు ముక్కింది ఇవాళ నా ఇంట్లో మాత్రం ఈ కొడుకు పుట్టి నీళ్ళు బట్టి నేను ఎవరికన్నా